గతంలో మనం పొద్దున్న లేస్తే లోకల్ పేపర్లల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేసే వార్తలు విపరీతంగా కనిపించాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ మధ్య మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేసిర్రా? మీ లోకల్ పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయా? ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట అనుకుంటురా? అక్కడికే వస్తున్నా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,22,555 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రాసెస్ కాకుండా ఆగిపోయినాయి. ఎందుకు ఇట్లా ఈ అప్లికేషన్లన్నీ పెండింగ్లో పడ్డాయి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణాలు ఏందో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 73,923 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్లు పెండింగ్లో పడ్డాయి. అంతేకాదు లాస్ట్ ఇయర్ అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 48,632 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. మొత్తం కలిపితే 1,22,555 అప్లికేషన్లు ప్రాసెస్ చేయకుండా పెండింగ్లలో పెడుతున్నారు. ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ఈ అప్లికేషన్లు ముందుకు పోవట్లేదు. మొత్తం 1,22,000కు పైగా అప్లికేషన్లు ఉంటే ప్రాసెస్ చేసి స్క్రూటినీ కంప్లీట్ చేసి మంజూరు చేసింది మాత్రం 28,000 మందికి మాత్రమే. ఈ 28,000 మందిలో కూడా 10,000 మందికి ఇప్పటివరకు పంపిణీ చేసారు. ఇంకా 18,000 మందికి ఇవ్వాలిస్తాం రేపిస్తాం చెక్కులు ఆల్రెడీ మంజూరైనవి కూడా ఇవ్వాలిస్తాం రేపిస్తాం అనుకుంటా జరుపుకుంటూ వస్తున్నారు. 422 అప్లికేషన్లు మాత్రం రిజెక్ట్ చేసారు. ఎందుకంటే అర్హులు కాదు, సరైన కారణాలు చూపించి రిజెక్ట్ చేసారు వాటిని. పోయిన సంవత్సరమే ఇంకా ఉన్నాయి, ఈ సంవత్సరం 73,000 పైన ఉన్నాయి. ఎప్పుడు ఈ అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తారు? అర్హులను ఎప్పుడు గుర్తిస్తారు? ఎప్పుడు మంజూరు చేస్తారు? వాటి మళ్ళీ డబ్బులు వచ్చేది ఎప్పుడు? పంపిణీ చేసేది ఎప్పుడు? అంత పెద్ద తలకాయ వ్యవహారం కింద ఉంది. పైసలు లేవా అంటే ఈ ఇయర్ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కళ్యాణ్ లక్ష్మి పథకం కింద పెట్టిర్రు. డిమాండ్ మాత్రం 1,200 కోట్లకు పైగా ఉంది. 1,000 కోట్లన్నా పెట్టిరు కదా, మరి ఆ 1,000 కోట్లన్నా పంపిణీ చేసిర్రా అంటే ఇప్పటి వరకు పంపిణీ చేసింది 110 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ చేసిర్రు. అసలు ఏంది కారణం ఏంది అయితే మాత్రం తెలవట్లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం చెప్పే కారణం ఏంటంటే పనిభారం వల్ల చేయట్లేదు. పనిభారం వల్ల ఎన్ని రోజులు దాపెట్టుకుంటారు అప్లికేషన్లని? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. 5 నెలల్లో మీరు 28,000 అప్లికేషన్లు స్క్రూటినీ చేస్తే మిగతా 7 నెలల్లో 96,000 అప్లికేషన్లు ప్రాసెస్ చేయగలుగుతారా? బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ముందుకు పోవట్లేదు. లబ్ధిదారులకి ఎదురు చూపులు తప్పట్లేదు. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ల టైంలో 6 గ్యారంటీల పథకంలో భాగంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే 1,16,000 రూపాయలతో పాటు ఇంకో తులం బంగారం కూడా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం మాట దేవుడెరుగు. కనీసం పాత పద్ధతిలో 1,16,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. అప్లికేషన్లు మాత్రం వందల్లో వేలల్లో వస్తున్నాయి, అట్లా మూలకబడి ఉంటున్నాయి. వీటిని ప్రాసెస్ చేసేది ఎప్పుడు? వాటిని అప్రూవ్ చేసేది ఎప్పుడు? లబ్ధిదారులకు ఇచ్చేది ఎప్పుడు? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఈ బడ్జెట్ అయిపోయిన దాకా దీన్ని ఇట్లనే సాగదీస్తారా? ఈ అప్లికేషన్లు ఇట్లనే పెండింగ్లో పెడతారా? అసలు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా, లేదంటే మొత్తానికి ఎత్తేద్దామనే ఉద్దేశంతో ఉన్నారా అని చెప్పి ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరిలో డౌట్లు నెలకొన్నాయి. కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ మిగిలిన 7 నెలల్లోనైనా మిగతా 96,000 అప్లికేషన్లు తొందరగా స్క్రూటినీ చేసి అర్హులెవరో తేల్చి వాళ్ళకి ఆ చెక్కులు ఇస్తే ఇప్పటికన్నా లబ్ధిదారులు ఎదురు చూపులు ఆగిపోతాయి. పేద మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్లలు పెళ్లి చేసే ప్రతి తల్లిదండ్రులు ఈ కళ్యాణ్ లక్ష్మి పథకం డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఓ అప్పో సప్పో తీరుతుంది, తులం బంగారం అన్న వస్తుంది పిల్లకన్న ఉద్దేశంతో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరి ఆశలు నెరవేరాలంటే ఇప్పటికైనా ఈ మిగిలిన అప్లికేషన్లు ప్రాసెస్ చేసి స్క్రూటినీ చేసి అర్హులెవరో తేల్చి వీలైనంత తొందరగా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.